బ్రహ్మముతానే నీ పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మముతానే నీ పాదము బ్రహ్మగడిగిన పాదము 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 కొలిచిన పాదము బలితల మోపిన పాదము కలకగ గగనము తల్లిన పాదము కలకగ గగనము తల్లిన పాదము కలరిప కాచిన నీ పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మగడిగిన పాదము పరమయోగులకు పరి పరి పరమ తగినని పాదము పరమయోగులకు పరి పరి పరమ తగినని పాదము తిరువేంకటగిరి తిరుమని చూపిన తిరువెంకటగిరి తిరుమని చూపిన పరమ దివ్య పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మగడిగిన పాదము కాఫీ అనుకోను కాఫీ జీవంతు ఒక నాటి తన పాదములోనే సర్వస్వము చూపించినాడు భగవంతుడైన బట్టక శ్రీరామచంద్రమూర్తి. అదంతా చూసి నిలబెట్టి ఆ యొక్క గుహుడు ఎంతగానో భక్తిగా సేవించి పరమాత్మ రావయ్యా అని చెప్పని తన పడవలోను కూర్చుండబెట్టుకొని అందరి యొక్క మిథిలా నగరముకు చేరుకున్నారు. అత్తడి రామలక్ష్మణుడు భక్త పరవశులైనటువంటి వారందరూ రాముని రూపమును చక్కని నిలబెట్టే రూపదేహమును చూస్తూ ఆనందించింది. రామ 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 వెంటనే అందరి యొక్క గుహుడు రాముని సేవ చేస్తూ ఉన్నారు. మిథిలా నగరములో దిగినారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తక్కిన పట్టక బంధువులు శిష్యులందరూ కూడా దిగినారు. చాలా ఆనందమైపోయింది. విశ్వామిత్ర మహర్షి బృందం అంతా తీసుకుని పోయినాడు. జనక మహారాజు ఇంకా తక్కన పట్టక స్వయంవరానికి 1000 మంది పెండ్లి కొడుకులు వచ్చిండారట. చూడండి, దండిగా వచ్చేసిండారు. మిథిలా నగరం నిండా చేరుకునేసిండారు. ఇంకా శివధనుసును విరిచినటువంటి వానికి ఏమో టైం ఏమన్నా సరిపోతా నేను ఇరుసొచ్చు అని చెప్పేసి మన తప్లీస్ట్ కూడా పోయిండాడు పెండ్లికి స్వయంవరానికి. మోసేత్ కంకణ ముంచేతకు వచ్చిందామని మన హార్మోనిస్టు పోయి ముందర కూర్చోయిండాడు అందరికంటే ముందే. ఇంకా మన రాఘవేంద్ర కూడా పోయిండాడు పొద్దు కాపీలు సప్లై చేసేకి. మనకి ఈరోజు మంచి మంచి భోజనం పెట్టిండారప్ప. చాలా దినాలు అనుకో ఇంటే నేను చాలా తింటే ఇంక మీరు చెప్పాలి కథ. అందుకే తరటైన ఇంత నీళ్లు తాగుతా ఉన్నాను. ఇంకా చల్ల నీళ్ళు ఉంటే ఇంకా బాగుంటాయి. చల్లగుండేటివైతే బాగుంటాయి. ఫ్రిడ్జ్లో ఉండేటివైతే
పెండ్లి కుమారుడు దండిగా వచ్చేసిండారు. నారదుడు చూసిండారు, అయ్యే పెండ్లి ఎట్లో సీతారాములకు అవుతుంది పెండ్లి. రాముడు తప్ప ఈ శివధనుసును విరిచేవాళ్ళు లేరు ప్రపంచంలో 14 లోకాల్లో కూడా. ఇంకైనా కానీ ఇక్కడ అందరూ వచ్చినారు కానీ అసలైనోడు రాలేదే పెండ్లి కొడుకు. ఎవడు? అదేమో నిజమే, రావణాసుడు. నేను పొత్తాలకాయ కిరీటం పెడితే అట్లా ఉంటాడు. నారదుడు అనుకోండి ఇక్కడ ఒక పెళ్లి కొడుకు లేదే, ఎవరు పెళ్లి కొడుకు అంటే రావణాసుడు రాలేదంట స్వయంవరానికి. రాకపోతే నారదుడు ఊరికే ఉండాడే, ఎట్లో పెండ్లి అయ్యేది అవుతుంది, ఏదో కొట్లాటన్నా జరిగితే నా కడుపు నిండొచ్చు కదా అని నారదుడు ఏం చేసిండాడు, వెంటనే లంకాపట్టణానికి ప్రయాణం అయ్యిండాడు. లంకాపట్టణానికి రివ్వమని వచ్చేసిండాడు. సింహాసన దక్షిణే కూర్చోయినాడు. ఎవరు? రావణాసుడు. ఏమి ఆ యాదికి పాపం 16 కుండ్లు తాగిండాడంట కెళ్ళు. నారదుడు చెట్లు కనపడుతున్నట్లే, నారదా నీకు ఇక్కడి నుంచి నమస్కారము. ఓహో, ఈడేమి ఇంతగా మారిపోయినాడు. సరే రావణేంద్ర, అకళ్యాణ వస్తు అకళ్యాణ వస్తు అకళ్యాణ వస్తు అని. ఒరే మంత్రి ప్రహస్త, రావణాసుడు మంత్రి ఉండాడట ప్రహస్తుడు అనేటువంటి వాడు. వాడు రావణాసుడు 16 కుండ్లు తాగింటే వాడు 32 కుండ్లు తాగిండాడు కళ్ళు. ఏం మహారాజా ఏమే? నారదుడు కళ్యాణం వస్తూ అంటున్నాడు కాదు, అకళ్యాణం వస్తూ అంటున్నాడు. దానికి ఏమన్నా అర్థం తెలుసునా నీకు? స్వామి మహారాజా, కళ్యాణం వస్తుంటే నీకు పెండ్లి అవుతుంది అని, అకళ్యాణం వస్తుంటే నీకు ఆత్రంగా అయిపోతుంది పెండ్లి అని అర్థము అని. అకళ్యాణం వస్తుంటే ఆత్రంగా అయిపోతుంది పెండ్లి అని. నారదా, ఎవరు ఆ సుందరి ఎక్కడుంటుందో చెప్పు నారదా. ఏ గంధర్వలోకం నుంచి వచ్చిన గంధర్వ కన్యయ, ఏ యక్షలోకం నుంచి వచ్చిన యక్ష కన్యయ, ఏ నాగలోకం నుంచి వచ్చిన నాగ కన్యయ, ఏ త్రిలోకం నుంచి ఉద్భవించినటువంటి త్రిలోక సుందర్య, ఏ వనకర్త ఎక్కడ ఉంది చెప్పు. ఎక్కడో ఉండేది కాదయ్యా ఓ రావణాసుర. మిథిలా నగరంలో ఆ జనక మహారాజు కూతురుంది సీత అని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ యొక్క సీతాదేవి అందచందముల గురించి చెప్పడానికి నా ఒక్క నాలుగోదు కదా, 1000 నోళ్లు కలిగిన ఆదిశేషునికైనా అలవి కాదు. మీరు స్వర్గలోకమున నాట్యగత్తలైనటువంటి రంభావరసమైన దురత్వములైన కానీ ఆ సీత కాలి గోటికైనా సైర కోటి మంది. కాబట్టి ఆ సీతాదేవికి స్వయంవరం సిద్ధం చేశాడు తండ్రి జనకుడు. నీవు వెంటనే ప్రయాణమై వస్తే చాలు, ఇంకేమి లేదు. ఆ శివధనుస్సు ఒకసారి విరిచేయాలంతే. అయినా నీకు ఒక లెక్క, ఆ కైలాస పర్వతమునే కదిలించిండేటువంటి వారికి శివధనుస్సు ఒక లెక్క. మహాత్మా, ఓ నారద మునీంద్ర, ఇప్పుడే వస్తాను, వచ్చి చెరుకు పిచ్చరిసినట్లు ఇరుస్తాను శివధనుస్సును అని రావణాసు. ఇంక దివ్యమైనటువంటి ఆ విమానం ఎక్కి లంకారాజ్యం నుంచి మిథిలా నగరం రాజ్యానికి వచ్చేసిండాడు లంకాధీశుడైనటువంటి రావణేంద్రుడు. ఏవి పచ్చని తోరణాలు కట్టిండారు, ఈ అందరికీ పంపించిన్నాడు ఈ జనక మహారాజు. నాకు లేకే పంపించలేదే పెళ్లి పత్రిక. మనము ఇస్తామో లేదు ఇప్పుడు పెళ్లి పత్రిక ఇచ్చి ఏం చెప్తాం మనము ఏం చెప్తాం? పెళ్లి పత్రిక ఇచ్చే ఇంటందరూ రాండి అని చెప్పి చెప్తాం. మొన్న మా యారో బండిలో ఇంటందరూ రావండి అని చెప్పి చెప్పిండే దానికి పంపులో ఉండే 70 మంది పోయిండారు. 50 రూపాయలు ముయ్యి పెట్టినాడు, ఒక్కొక్కటి 1000 రూపాయలు సొరకు తినేసిండాడు. గోవింద ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఆడోళ్ళ మేలు గోవింద. గట్టిగా ఆనంద గోవింద అంటే మా చిక్కబళ్ళాపురం మంచినపల్లి అని మన కథ చెప్తా ఉంటే గట్టిగా ఆనంద అంటే ఒక ముసలమ్మ వెళ్ళేపాయ కొట్లాట్టుకొచ్చారు వాళ్ళు. గోవిందనే పెట్టలేదు ఆ పదార్థం. కాబట్టి అందరి యొక్క లంకారాజ్యం నుంచి దశగంట రావణేంద్రుడు అద్భుతమైనటువంటిగా శరీకాంతితో గదాదండమును చేతబట్టి, ఒరే జనక నువ్వు నా వెనక. స్వామి నీ వెనకే ఉంటాను అని కాదురా, ఇన్ని దేశాలందరికీ వర్తమానం పంపిస్తావు, నాకు మాత్రం పత్రిక పంపించలేదే? లేదు స్వామి, మా మంత్రి గారితో పంపించినాను. రే మంత్రి, స్వామి నేను 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయ ఉండేటువంటి వాళ్ళకి లెటర్ ఎట్లా రాయాలో లేఖ ఎట్లా రాయాలో మా గురువు నేర్పించున్నాడు. 10 తలకాయలు ఉండేటువంటి నీకు ఎట్లా లేఖ రాయాలో నేర్పించలేదు నాకు.
అక్కడికి ఒకటి రాసి ఇచ్చేసి సముద్రానికి ఇచ్చి అయ్యా లంకాదేశుడైనటువంటి రావణేంద్రుడికి అప్పగిస్తుంటే సమయానికి చేరిండదు అంతే. సరేలే సమయానికి ఏదో తెలిసేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పినే చెప్తారు. సమయానికి వచ్చిన్నాను, ఎట్లయినా సరే శుభముహూర్తానికి వచ్చేసిన్నాను. ఒరే పెళ్లి కుమారులారా, మీకైతుందా పెండ్లి? సీత నా సొమ్ము మీ అందరికీ ఇస్తాను దుమ్ము. శివధనుస్సును అట్లా చెరికి పిచ్చలు ఇరిసినట్లు ఇరుస్తాను ఆయన. ఇట్లా చెప్తా ఉంటే ఆడ చోళరాజు అనేటువంటి వానికి భలే కోపం వచ్చింది. ఏ రావణాసున ప్రగల్భాలు పగిలికేత కాదు, శివధనుస్సును అట్లా కదిలిపోవాలి. ఏ సమయానికి ఏదో పెండ్లిలో కాబట్టి నిన్ను చంపలేదు, లేదంటే అట్లా ఈడ్చుకొని వచ్చి అరచేతిలో పెట్టి అప్పలముగా తట్టి గుళుక్కులు మింగేయగలను. పెండ్లిలో ఎందుకు చావు? సరే పెండ్లి కొడుకులు ఒక్కొక్కరు వచ్చిండారు. మొదట వాడు రాండి అనిండారు. మొదట పెళ్లి కొడుకు వచ్చిన్నాడు. చూసే శివధనుస్సును మాయప్ప శివధనుస్సును కదిలిచ్చే శక్తి ఆడదు నాకనిండాడు. వాడు మొక్కిండాడు, వెళ్ళిపోయినాడు. ఇంకొకడు వచ్చిన్నాడు, మొక్కిండాడు, వెళ్ళిపోయినాడు. ఇంకొకడు వచ్చి అనే వానికి నోడాలు ఆడే ఇరిగా కదలలేదు. ఇంకొకడు వచ్చి గుడ్లిడిసా. ఓహోహో మా యొక్క అక్కడ పంచాయతీ లేని వాడు ఆట నుంచి అట్లా వెళ్ళిపోయాడు. ఇట్లొచ్చిందే పెళ్లి కొడుకులు ఒక్కొక్కడు వచ్చిండే వాళ్ళందరూ శివధనస్సును కదిలిచ్చే శక్తి లేకపోయింది. చుదకు రావణాసుడు వచ్చిన్నాడు. మీ చేత కాదు పగకు బండి అని చెప్పిండాడు. ఎడవిషయ పెట్టిన్నాడు. ఒకటి అనే కదలలేదు. 2 చేతులు పెట్టిన్నాడు రావణాసుడు అనే కదలలేదు. 5 చేతులు పెట్టినాడు అనే కదలలేదు. 10 చేతులు పెట్టినాడు అనే కదలలేదు. చుదకు 20 చేతులు పెట్టినాడు రావణాసుడు. 20 చేతులు పెట్టి ఆ శివధనుస్సును అట్లా పైకి లేచిండు. ఇంకా పైకెత్తి అల్లత్రాడు బిగించి బాణంతో కొడదామనేటువంటి ఒక సమయానికి శరీరంలో ఉండేటువంటి ఒక బలమంతా సన్నగిల్లి ఆ యొక్క శివధనుస్సుని మిందేసుకొని కింద పడిపోయారు రావణాసుడు. శివధనుస్సుని మీద వేసుకొని కిందకు పడిపోయినాడు. చూడండి చేతగాక. నారదుడు ఎత్తా ఉన్నాడు, అక్షంతలు వేస్తామని చెప్పి ఎక్కడున్నాడు? శివధనుస్సు కింద పడినాడు. ఒరే రావణ ఏమిరా నీ గతి? నారద కైలాస పర్వతమునేమో ఎత్తిన్నాను కానీ ఈ శివధనుస్సును కదిలించేదానికి చేత కాలేదే. ఇప్పుడు అది కాక నా మీద పడింది, దీన్ని ఎత్తి పక్కకు పారేసే శక్తి లేదు. కొంతమందిని పిలిపించి శివధనుస్సును పక్కకు తీపిచ్చేస్తే క్షణముండదు ఇక్కడ. ఆయన ఒక 100 మంది వచ్చిండారట, తీసేసినారట పక్కకి. ఇంకా మకం మీద ఈ మీసాల మీద 16 మంది ఉంటే వాళ్ళని దింపకుండా వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అక్కడ రావణాసుడు మీసాల్లోనే ఉండారట 16 మంది. ఇంకా ఎవరున్నారు ఇంకా శివధనుస్సును విరిచేవాళ్ళు? ఏమ్మా ఎవరున్నారు? రాముడు. రఘురాముడు రమణీయ కావివాడు. రఘురాముడు రమణీయ రఘురాముడు పాడు నెలవేడు సరిపోడు బాలికలను చూసిన విశ్వామిత్ర మహర్షి చెప్పినాడు, అయ్యా రామచంద్ర నీవు తప్ప ఇక దీనిని పెట్టి దీని శక్తి అతీతమైనటువంటిది, నీవే చూచగలవు. విశ్వామిత్రుడి పాదములకు నమస్కరించి అద్భుతమైనటువంటి ఒక రాముడు వస్తా ఉన్నాడట. చూడండి, పౌర్ణమి నాడు ప్రపంచానికంతా వెన్నెలిచ్చేటువంటి చంద్రుని ముఖములో ఎక్కడైనా నల్లటి మచ్చుందేమో కానీ ఈ యొక్క కోటి అగ్ని కిరణాలతో అద్భుతమైనటువంటి తేజోవంతముగా ఉందంట ఆ రాముని యొక్క ముఖము. సూర్యచంద్రులు లాంటి కనునేత్రములు, అద్భుతమైనటువంటి చెక్కిళ్ళు, తొండపండు లాంటి పెదవులు, కంఠము లాంటి యొక్క శంఖము లాంటి యొక్క కంఠము, వెడల్పైనటువంటి వక్షస్థలము, ఎత్తైనటువంటి భుజములు, పొడవైనటువంటి చేతులతో అద్భుతమైనటువంటి రీతిగా 22 అడిలంట ఉన్నింది రాముడు. 22 అడిలు ఉన్నింది రాముడు. అంతటి యొక్క రాముడు ఎవరు రాముడంట అని ఆ సభామధ్యములో వచ్చేటువంటి వాళ్ళందరూ చూసిండారు రాముడిని. అబ్బబ్బబ్బబ్బ ఏమి రూపము, ఏమి తేజము! ఆ యొక్క అందజన్నములో ఆ మన్మధుడు కూడా ఈ రాముని కాలిగోటికైనా సరిరాడే అని వేణోళ్లతో కొనియాడుతూ ఉన్నారు. ఆ రాముడు పాదచారి నడుచుకొని వస్తా ఉంటే ఈ యొక్క
చప్పుడు లేకుండా హంస ఎట్లయితే నడుస్తుందో ఆ విధంగా నడుచుకొని వస్తూ ఉన్నాడట చూడండి శ్రీరామచంద్రమూర్తి. చప్పుడు లేకుండా నడుచుకుంటూ వచ్చేసి ఎడమ చేత్తో ఆ శివధం అల్లెత్రాడు బిగించిండాడు. లక్ష్మణ బాణమేమో అన్నాడు. బాణం తీసి మధ్య భాగములకు పెళ్ళమని కొట్టిండాడు. కొట్టేసరికి అందరి యొక్క శివధనస్సు పెళ్ళి పెళ్ళమని విరిగిపోయా సమయమునందు. సకల దేవతలు కళల మార్గమున పుల్లవారను కొనుకుంటుగా పెళ్ళమని విరిగ ధనము చల్లుమని నృపల గుణములో ప్రేమ అంతరి సీతా మహాచీలరామ మహావేగమున వచ్చి పురారమ వేష రాముల మెడలో అని ఎంతగానో చూడండి శివధనస్సు పెళ్ళుమని విరిచేసిండాడు. అందరూ చాలా ఆనందమైపోయింది. కొట్టండి చప్పట్లు, కొట్టండి కొట్టండి, శివధనస్సు రాముని విరిచిండారు, కొట్టండి చప్పట్లు. మీరంతా పెండ్లికి పోయింటారు కదా, ఇట్లా చూడండి బహు చక్కనైనటువంటి రీతిగా సీతాదేవి వచ్చి ఆనందంతో వచ్చి రాముని మెడలో పూలమాల వేసింది. శ్రీరాముడు 22 అడుగులు ఉంటే సీతాదేవి 10 అడుగులు అని అంటుండేది. అందుకే ఆ అమ్మ ఎప్పుడు రాముడిని తల ఎత్తి మాట్లాడుతుంది భర్తని. ఎప్పుడే కానీ స్త్రీ మొగుడిని మాట్లాడతా కూడా తల ఎత్తి మాట్లాడాలి. ఎప్పుడే కానీ తల దించుకొని మాట్లాడితే తప్పు చేసింది అయిపోతుంది అక్కడ. ఎప్పుడే కానీ భార్య భర్త ముందు తల దించరాదు. ఎప్పుడే కానీ తల ఎత్తుకొని మాట్లాడాల. అందుకే ఈ పెళ్ళిళ్ళు చూసేటప్పుడు అప్ప నాకంటే 5 ఇంచుల సన్నగు తక్కువ ఉండాలి హైట్, పెళ్ళి కొడుకు కంటే పెళ్లి కూతురు అని చెప్తా ఉంటారు. మొన్న దీనికి పెళ్ళికి బెంగళూరుకే పెళ్లి కూతురు నేను నువ్వు చెప్పినట్లు 5 అడిలో ఉంది. వీడు 6.5 అడుగు ఉన్నాడు. వాళ్ళకి పెండ్లు చేసిండారు. ఇంటికి వచ్చిన తర్వాత మొగుడిని ఎట్లా అడిగేది, కాపీ చేసేస్తా అని. కాపీ చేసిస్తున్నాను ఇట్లంటే వాడు కాపీ చేస్తావా బ్రూ కాఫీ చాలా బాగుంది. బురుగులు తిప్పండి తిప్పండి, బురుగులు రెడీ ఆయా సప్రిచ్చాక మేము రెడీగా ఉన్నాం. ఇంకా కొంతమంది ఆ పెండ్లిలో ఉంటారు స్వామి. పెళ్లి కూతురు చూస్తే ఇంత, వాడు చూస్తే సన్నగా కోలమాకు మేసుకొని ఉంటాడు. 3 భాగంలో ఒక అమ్మాయి ఉంది. ఎవరన్నా కావాలంటే పోవచ్చు. పాపకి 42 ఏళ్ళ వయసు. ఇంకా 42 ఏళ్ళ వయసు. ఎవరన్నా పెళ్లి కావాలంటే పోవచ్చు. ఆ పాప ఏమన్నా నీ పక్క తిరగలనుకో, చక్రాలది ఇట్లు తిప్పుతుంది. ఇట్లా కూర్చొనే చక్రాలు రజే. ఇక్కడ ఎవరన్నా మాట్లాడనుకో తలకాయ తిప్పాక అయ్యలేదు. ఇవంతా సరిపోయింది. పాకమానలు అడ్డమున్నట్ల ఇట్లా చక్రమంతా తిప్పేది ఎవరు అని అట్లా. కాబట్టి ఇంకా ఇట్లా పెండ్లింట్లు అవుతూ ఉంటాయి. ఎందుకులేండి మనలోకి పెండ్లికి బయట వాళ్ళు చెప్తారు స్వామి. పెళ్లి కొడుకు పేరు ఏం పేరంటే నవమోహన అని పెళ్లి కొడుకు పేరు. పెళ్లి కూతురు పేరు ఏం పేరంటే కదిరక్క అని. కదిరక్క అని పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు పేరు నవమోహన. పెళ్లి చేసేదానికి స్వామిలో వచ్చేసి ఉండారు. స్వామి మంత్రాలు చదువుతూ ఉన్నాడు. రిసెప్షన్ జరుగుతూ ఉంది. అద్భుతంగా తెల్లారుజాము 3:30కి పెట్టినారు ముహూర్తం. స్వామి బ్రహ్మముహూర్తం అని చెప్పి ఇంకా 12 గంటలకే తూర్పు పడమని పీట్లు వేపించుండారు. ఇంకా పెళ్లి కొడుకేమో రెడీ అయినారు. పోయి పెళ్లి కూతురు రెడీ చేయకండి అంటే 12:30లో ఎవరు రెడీ చేసేది ఆ పెళ్లి కూతురుని. ఈ చుట్టాలంతా ఎత్తుకుపోయి పెళ్లి కూతురు సల్లనీళ్ళు తొట్టిలో ముంచిండారు. ముంచితే ఆ పెళ్లి కూతురు పైకి లేచి ఇట్లా పెళ్లి అయితే నాకు వద్దు అన్న. సరే అమ్మకేమో రెడీ చేసిండారు. మంగళ స్నానం చేసినప్పుడు ఎవరన్నా పాటలు వచ్చేవాళ్ళు ఉంటే పాడండి అని ఇట్లా ముసలోళ్ళు చెప్పిండారు. ఆడ ఒక అమ్మకు 150 పాటలు వస్తాయంట. కాకపోతే ఆ పొద్దే తగ్గుపడిచి మాయమ్మకి. ఏం లేదమ్మా పాడుతూ ఉంటే ఈరోజు కొంచెం తగ్గుపడిచము, ఏం పర్వాలేదక్క పాడు అండి. సరే అని ముల్తాని రాగంలో తీసుకొని మహాతల్లి బంగారు గువ్వమ్మ నవ్వమ్మ మంగారు గువ్వమ్మ నవ్వమ్మ బంగారు గువ్వమ్మ
నవ్వమ్మా అచ్చే నవ్వు అచ్చే ఎమ్మ తగ్గు కట్ట తమ్ము కట్ట పాడితే ఇంకొక ఎమ్మకి ఎదురు పార్టీ ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ చెప్పింది పాట డాన్స్ పాడి నాకు అని అంటే మొగలతో కొట్లాడింది. వాడు బండుకు జట్లా తీసుకొని నొడాలు ఎరుగు కొట్టకుండా పట్కారతో కొట్టిండాడు. వాడు పెండ్లకు వచ్చి చెప్తాంది పాట డాన్స్ పాడి నాకు నువ్వేనా భార్య పాట నేను పాడతాను పాట నేను